ఒక స్త్రీ నల్లపూసల దండను మరో స్త్రీ వేసుకోవచ్చా? హిందూ సాంప్రదాయంలో నల్లపూసల దండ కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక స్త్రీ వైవాహిక జీవితానికి రక్షణ కవచం వంటిది. పూర్వం నుండి మన పెద్దలు మంగళసూత్రంలో నల్లపూసలను చేర్చడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. నలుపులంగుకు దృష్టి దోషాలను, ప్రతికూల ప్రకంపనలను పీల్చుకునే గుణం ఉంటుంది. సమాజంలో తిరుగుతున్నప్పుడు లేదా ఇతరులతో కలిసినప్పుడు స్త్రీపై పడే చెడుచూపుల ప్రభావం నేరుగా ఆమెపై పడకుండా ఈ నల్లపూసలు ఆ నకారాత్మక శక్తిని గ్రహించి ఆమె సౌభాగ్యాన్ని కాపాడతాయని నమ్ముతారు. మంగళసూత్రంలోని 2 బంగారు గిన్నెలు శివపార్వతులకు లేదా శక్తి స్వరూపాలకు ప్రతీకలుగా భావిస్తారు. వివాహ సమయంలో భర్త 3 ముళ్ల బంధంతో భార్య మెడలో దీనిని వేసినప్పుడు అది ఆ దంపతుల మధ్య ఉండే అభేద్యమైన బంధానికి గుర్తుగా మారుతుంది. అందుకే ఒకరి నల్లపూసల దండను మరొకరు ధరించడమనేది ఆత్మీయ అనుబంధాన్ని పక్కన పెట్టినట్లవుతుందని, అది ఆధ్యాత్మికంగా ఆ స్త్రీ సంపాదించుకున్న పుణ్యశక్తిని ప్రభావితం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ దండ హృదయానికి సమీపంలో ఉండటం వల్ల బంగారు సూత్రాలు శరీరంలోని వేడిని గ్రహించి రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయని ఆయుర్వేదం వివరిస్తోంది. పసుపు తాడుతో కూడిన మంగళసూత్రం ధరించడం వల్ల పసుపులోని క్రిమిసంహారక గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. కాలక్రమేణా సౌతర్యం కోసం బంగారు గొలుసులు వచ్చినా నల్లపూసల ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. వివాహమైన స్త్రీ ఈ సౌభాగ్య చిహ్నాన్ని ధరించడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యతను అది నిరంతరం గుర్తు చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే దీనిని పరమ పవిత్రంగా భావించి ఎవరివి వారే ధరించడం సాంప్రదాయబద్ధమైన ధర్మం.